ఏడిపోయేస్తాను ఇగో దుకాణంలోకి వేస్తానవ్వా. ఏంది పొద్దుగానే చాట ముందర పెట్టుకున్నావు? పందిరిందా? పందిరిందిగా ఆకన్న కత్తిరిస్తా అని కూర్చున్నా. అవగానే నీ బిడ్డ వచ్చిందా మరి? రాలేదబ్బా, నెల పోయి ఇక అన్నే ఉంది, తోలుక రావాలి. తోలుకొస్తావా? మరి అవగాని మీ బిడ్డ మా బిడ్డ ఇద్దరు ఒక్క తోటలేనాయి. మరి మీ బిడ్డకు పెళ్లి అయ్యవా? ఇప్పుడేం పెళ్లి తీయబ్బా, చదువుకుంటాంది. చదువుకుంటే ఎట్లా? ఇద్దరు ఒక్క తోటలేనాయి. మా బిడ్డకు పెళ్లి చేస్తే ఇక మంచి సంబంధం చూసి మరి ఖాయం చేయాలి కదా. ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉన్నప్పుడు నాలుగు రకాలుగా అనుకుంటారు. మంచి సంబంధం చూసి బిడ్డకు పెళ్లి చెయ్యిర్రి. ఇప్పటిది ఇప్పుడు పిల్లగాడంటే ఎక్కడ దొరుకుతారబ్బా? అయినా నా బిడ్డ మంచి నౌకరు ఉన్న పిల్లగాని చేసుకుందాం అనుకుంటుంది కావచ్చు. చేతమైన తినిమ్మలంగా మా బిడ్డను ఒప్పించి పెళ్లి చేసినాం. నీ బిడ్డకు కూడా గట్లనే మన చుట్టాలల్లో మంచి సంబంధం చూడాలి, పెళ్లి చెయ్యాలి. వాళ్ళ అదృష్టం. ఆమెకు పెళ్లి అయినాక జాబ్ అత్తది కావచ్చు. మన పిల్ల మంచిదైనా కానీ ఆయన తోడన్నా తీసుకొని పోతే ఎట్లుంటది? ఇన్ని రోజులు సాది పెద్ద చేసిన బిడ్డ ఎవరినన్నా ఎత్తుకొని పోతే మన విలువేమన్నా ఉంటుందా? నలుగుట్ల తల ఎత్తుకొని తిరగగలుగుతామా? నీ బిడ్డకు కూడా బుద్ధి చెప్పి పెళ్లి అయ్యి. ఇక నేను చెప్పిన నీ ఇష్టం అవ్వ. సరే అవ్వా. అయ్యో గట్లెందుకు అనుకుంటావు? ఏది చెప్పినా మా మంచి కోసమే కదా. మేము కూడా ఇక మా చుట్టపోళ్ళు ఇళ్ళల్లో అందరికి చెప్తాం. ఏనన్నా మంచి పిల్లగాని చూసి నా బిడ్డకు లగ్గం చేస్తా. సరే పోయేత్తవ్వా.